వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. పశ్చిమాసియాలో ఇంకా చల్లారలేదు ఉద్రిక్త పరిస్థితులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. అయితే హార్మూజ్ జలసంధి మూసివేతపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. జలసంధిని ఓపెన్ చేసేందుకు కలిసి రావాలని ప్రధాని మోదీని కోరారు అమెరికా అధ్యక్షుడు. అయితే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపైన చర్చించారు ఇరువురు నేతలు. 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అమెరికా ప్రకటించిన పరిస్థితి తెలిసిందే. అయితే మరుసటి రోజే ప్రధానికి ఫోన్ చేయడం పైన ప్రాధాన్యత సంతరించుకుంది. దాడుల విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. భారత్ ఎప్పుడు కూడా శాంతి మార్గమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి ఫోన్ సంభాషణలో ఇంకా ఏమైనా కీలకమైనటువంటి విషయాలు చర్చకు వచ్చాయా, లేదా ప్రధానంగా హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి అంశాలే ఈ ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానికి ఫోన్ చేయడం కొంతవరకు కలకలం రేపేటువంటి పరిస్థితి కాకపోయినా రాజకీయ పరంగా ఏమైనా కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయిల్ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే వార్ మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా హార్మూజ్ జలసంధి అనేటువంటి ఎజెండా తెలిపిన ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాల దిశగా చర్చలు జరిగినాయి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అంటే ఏదైతే పశ్చిమాసియాకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే జరుగుతున్నటువంటి అనిశ్చితికి సంబంధించినంత వరకు ఏదైతే ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసి 3 వారాలు గడుస్తున్నారు. ఎందుకంటే హార్మూజ్ జలసంధి ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురుకు సంబంధించినంత వరకు 20% వాటా కలిగినటువంటి ప్రధానమైనటువంటి మార్గం. సుమారుగా అక్కడి నుంచి రోజుకి కాకుండా ప్రపంచ దేశాలకి 20% వాటా ఉందంటే ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఆ చమురు పైన ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి. భారత్ తో పాటుగా చైనా, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడే ఆధారపడినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేయడం, దాంతో పాటుగా అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా దీంతో పాటుగా అమెరికాకు సంబంధించినంత వరకు యుద్ధానికి సంబంధించినంత వరకు 5 రోజులు బ్రేక్ వేసినటువంటి తరుణంలో 24 గంటల గడవక ముందే మోడీకి ఫోన్ చేయడంతో పాటుగా హార్మూజ్ జలసంధి తెరిచేందుకు గాను సహకరించాలంటూ కూడాను ఏదైతే మోడీకి ఫోన్ చేసి ట్రంప్ కోరినటువంటి పరిస్థితి. దీన్ని ప్రధానంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ అమెరికా ఒంటరిని చేయడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నాటో దేశాలకు సంబంధించినంత వరకు కూడాను అమెరికా ఏదైతే హార్మూజ్ జలసంధికి తీసేందుకు గాను ఓపెన్ చేసేందుకు హార్మూజ్ జలసంధి గుండా ఏదైతే ఈ చమురుకు సంబంధించినంత వరకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇప్పటికే నాటో దేశాలను కోరినటువంటి పరిస్థితి. నాటో దేశాల నుంచి ఎక్కడి నుంచి కూడాను మద్దతు రాకపోవడం, మద్దతు వచ్చినప్పటికీ కూడా దాని ద్వారా హార్మూజ్ జలసంధి ఓపెన్ చేసేటటువంటి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో భారత్ ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మోడీకి సంబంధించినంత వరకు ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ ఎప్పటికే భారత్ కు సంబంధించి ఏదైతే హార్మూజ్ జలసంధి గుండా వచ్చేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అన్నిటికీ కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఎక్కడికి కూడా హార్మూజ్ జలసంధి గుండా ఒక్క షిప్ ను కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో భారత్ దౌత్యపరంగా కూడా ఇరాన్ తో మాట్లాడి భారత్ కు సంబంధించినంత వరకు ఎల్పిజి కానీ చమురుకు సంబంధించిన కొన్ని షిప్లను తెప్పించుకునేటటువంటి ప్రక్రియలో భారత్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ కి మోడీకి సంబంధించినంత వరకు సక్సెస్ అయినటువంటి పరిస్థితుల్లో ట్రంప్ మోడీకి ఫోన్ చేసి హార్మూజ్ జలసంధి తెరిచేందుకు కొంతవరకు, ఎందుకంటే రీసెంట్ గా ప్రధాని మోదీ కూడా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడారు అనేటువంటి వాదన కూడా బలంగా వినపడింది. తాజాగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడు అంటే భారత్ తన అభిప్రాయాన్ని వెల్లడించిందా, లేదా శాంతి మార్గంలోనే పయనించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? భారత్ ఎప్పుడు కూడా శాంతి మార్గాన్ని కోరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రంప్ కు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే గత పర్యటన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు కూడా మోడీ పర్యటన అనంతరం ఈ యుద్ధం ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే మోడీకి సంప్రదించినటువంటి 24 గంటల గడవక ముందే మోడీని సంప్రదించారంటే భారత్ యొక్క స్థితి ప్రపంచ దేశంలో ఏ స్థాయిలో ఉందో ఇటు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ తో దౌత్యపరంగా భారత్ కు ఉన్నటువంటి
ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ఇరాన్ నుంచి ఏ షిప్ ని కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో శివాలిక్ గానీ అదేవిధంగా ఇంకొక షిప్ కూడా ఈ మధ్యనే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గుజరాత్ పోర్టుకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో భారత్ తో కీలకంగా చర్చలు జరిగి హర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఉపయోగపడుతుంది, దోహదపడే అవకాశం ఉండబోతుందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించినటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటి వద్ద కూడా ఇరాన్ కీలకమైనటువంటి స్టెప్ ఏదైతే ఈ యుద్ధాన్ని ఆపాలంటే హర్ముజ్ జలసంధి మూసేస్తే ప్రపంచ దేశాలకు వెళ్ళేటటువంటి చమురు వాటా ఏదైతే 20% ఉందో అది ఆగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల నుంచి కూడా అమెరికాకి మద్దతు లేకపోవడంతో పాటుగా యుద్ధం ఆపే దిశగా అడుగులు పడతాయంటూ కూడా ఇరాన్ వేసినటువంటి ఎత్తుగడలో అమెరికా పూర్తిగా లోబడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా 5 రోజుల పాటు కాల్పుర విరమణ ఒప్పందానికి సంబంధించినంత వరకు కూడా 5 రోజులు దాడులు చేయమంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్. అయితే భారత్ కు సంబంధించినంత వరకు కూడా ట్రంప్ కు ఏదైతే మోడీకి ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రికి ఫోన్ చేసి మద్దతు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా భారత్ శాంతియుతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. శాంతియుత వాతావరణంలో మీరు ఏ చర్చలకైనా రెడీ, మధ్యవర్తిత్వం వహించడానికైనా సరే ఏదైతే ఇరాన్ కి ఇప్పుడు ఉండేటటువంటి అమెరికాకి జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు ముగింపు పలికేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ కూడా ఇప్పటికే ట్రంప్ చేసినటువంటి ఫోన్ కాల్లో భారత్ తరపు నుంచి ప్రధానమంత్రి మోడీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీన్ని ఏ విధంగా తీసుకోబోతుంది అనేది ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మధ్య ఆసియాలో ఈ జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. నష్టపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా షరతులు విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాబోయే కాలంలో ఎప్పుడు కూడా ఇరాన్ పైకి యుద్ధ వాతావరణం లేకుండా ఉండే విధంగా చూడాలంటూ దాంతో పాటుగా అమెరికా చేసినటువంటి దాడుల్లో తమ సుప్రీం లీడర్ అయినటువంటి కమేలి మృతి తర్వాత కమేలి కుమారుడు ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు సుప్రీం లీడర్ గా ఎదిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి దాడులకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అమెరికా నష్టపరిహారాన్ని చెల్లించాలంటే కూడా కొన్ని ప్రధానమైనటువంటి షరతులు విధించినటువంటి నేపథ్యం. ఆ షరతులన్నిటికీ అమెరికా ఊకొడుతుందా లేకపోతే యుద్ధం కొనసాగే అవకాశం ఉండబోతుందా అనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ భారత్ కు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో భారత్ యొక్క ఏదైతే ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడే భారత్ కు ఫోన్ చేసినటువంటి నేపథ్యం ప్రధానమంత్రి మోడీకి ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రధానమంత్రి శాంతియుత చర్చలకి శాంతియుతంగా నెలకొనేందుకు భారత్ సహకారం చూపిస్తా ఉంది. ఖచ్చితంగా యుద్ధ విరమణ జరుగుతుంది అనుకుంటే భారత్ దాని దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసేందుకు అంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో భారత్ దీనిపైన ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది, ఖచ్చితంగా అమెరికాకి సహకరిస్తుందా లేదనుకుంటే గతంలో లాగే తటస్థంగా ఉంటూ ఏదైతే శాంతియుత వాతావరణం నెలకొంటుంది అనుకుంటే కాల్పుల విరమణ జరుగుతుంది, ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపే దిశగా అడుగులు పడతాయి అనుకుంటే మాత్రం మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుకు వస్తుందంటూ కూడా ప్రధాని చెప్పినటువంటి నేపథ్యం. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమాసియాలో మాత్రం ఇంకా చల్లారలేదు ఉద్రిక్త పరిస్థితులు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేతపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. జలసంధిని ఓపెన్ చేసేందుకు కలిసి రావాలంటూ కూడా ప్రధానిని ట్రంప్ కోరారు. అయితే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపైన ప్రధానంగా ఇరువురు నేతలు చర్చించినట్లుగా సమాచారం. ఇప్పటికే ట్రంప్ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి నేతలను, మరి ముఖ్యంగా ఐరోపా దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో హార్ముజ్ జలసంధిని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి అందరూ కలిసి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. కానీ గల్ఫ్ దేశాలు అంతగా స్పందించినటువంటి పరిస్థితులు లేవు. సో 5 రోజుల పాటు కూడా దాడులు నిలిపివేస్తున్నట్లుగా అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అయితే మరుసటి రోజే ప్రధానికి ఫోన్ చేయడం పైన మాత్రం కొంతవరకు ప్రాధాన్యత సంతరించుకుంది. దాడుల విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడితో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడు కూడా భారత్ శాంతి మార్గమేనని ఇప్పటికే మోదీ స్పష్టం చేశారు. సో ఏదైతే గల్ఫ్ దేశాల మధ్య, మరి ముఖ్యంగా అమెరికాకి మధ్య, ఇజ్రాయెల్కి మధ్య సాగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ వార్, సో ఇరాన్ ఇప్పటికీ కూడా ఎదురిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కాబట్టి శాంతి స్థాపనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా భారత్ తన అభిప్రాయాన్ని కూడా తటస్థమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో శాంతి నెలకొల్పాలని కూడా అన్ని దేశాలు కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ట్రంప్ కాల్ చేయడం మాత్రం కొంతవరకు కీలకమైనటువంటి నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నారా, మరేమైనా సో బహిరంగంగా మాత్రం దాడి చేయబోతున్నారా అనే దానిపైన కూడా ఊహాగానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. సో భారత్ ఎప్పుడు కూడా ఇరు దేశాల మధ్య సంయమనం పాటించాలనేది మాత్రమే ముందు నుంచి పిలుపునిస్తుంది. సో తటస్థమైనటువంటి వైఖరితోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది.